ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మంగళవారం అని అలాగా చేతకాక ఇంకేదో అంటారు. సుధారాణి అనే ఒక మహిళని ఇలా హింసించి ఇలా కొట్టే అధికారం ఉందని నేను అడుగుతున్నా. కొట్టాలంటే పెద్ద ఆలోచించా నన్ను భయపెట్టాలని చూస్తారేంద్ర ఇక్కడ చేతకాక ప్రశ్నించే వాళ్ళనేమో తీసుకెళ్లి జైల్లో వేసేస్తున్నారు. అమాయకులైన వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? వేసేసాడు, బాగా వేసేసాడు. రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గడ్డేసి చేస్తే కనీసం భయపడి మనం వెనక్కి తగ్గుతామేమో అనుకుంటున్నారు. ఎంత భయపెట్టినా కూడా ఇక్కడ భయపెట్టడానికి పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కోడికత్తి ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు వచ్చిన బ్లడ్ తో ఎంత మంచి జోకేశారండి. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 2 రోజులు అక్కడ హింసించి నెక్స్ట్ చేసేది నిన్నే. రీసెంట్ గా రోజా రక్త పరీక్షల కేంద్రం పెట్టింది. సరే సర్లే. గులకరాయి తగిలినప్పుడు వచ్చినటువంటి బ్లడ్ శాంపిల్స్ తో టెస్ట్ చేసి ఆయన బ్లడ్ లో భయం లేదు అని తేల్చేసింది. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక్కడ అల్లి బిడ్డరా రెడ్డి గారమ్మ. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా ఉన్నది ఆషామాషి వాళ్ళు కాదండి, జగనియన్స్. వాళ్ళకి భయం తెలీదు. నాకు గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే పిండాన్ని పిల్లలకు పెట్ట గాలి కూడా దూరంతా ఇనుప కంచెలు ఎందుకు నిర్మించుకున్నాడు? ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే పరదాల చాటున ఎందుకు జనాల మధ్యన నడిచాడు? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? చెప్పండి రా, మనదేనని.